ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే జీవుడు శరీరాన్ని ధరించినప్పుడు ఏం చూస్తాడు అంటే, మోహాన్ని చెందినటువంటి జీవుడు శరీరాన్ని ధరించి శరీరాన్నే చూస్తాడు. ఆ చూసినప్పుడు ఏమనుకుంటాడు? నేను జన్మించాను, నేను బాలుడనై ఉన్నాను, ఈమె నా తల్లి, ఈయన నా తండ్రి అనేటువంటి జ్ఞానం దేని ద్వారా లభిస్తుంది అంటే, గతవాసన ప్రాబల్యం ద్వారా మాత్రమే, దాని యొక్క బలం ద్వారా కలుగుతూ ఉంటుంది. అందువలన దేశాదులు, మరి భూత భవిష్యత్ వర్తమాన కాలాదులు, ఇటువంటి జ్ఞానం కూడా లభిస్తుంది. ఆ తర్వాత పువ్వు నుండి కాయ వచ్చినట్లుగానే ఈ యొక్క పూర్వస్మృతి గత జన్మ వాసనలు కూడా అప్పుడు గుర్తుకు వస్తాయి. అప్పుడు అతడు ఏ విధంగా అంటే, హరిశ్చంద్రుడు గనక ఒక రాత్రి గడిచేటప్పటికీ తన యొక్క ఆతురత కారణం చేత తను త్వరపడేటువంటి విషయంలో ఒక రాత్రిని 12 సంవత్సరాల కాలంగా తలచినట్లుగానే, ఒక విరహంతో బాధపడేటువంటి వాడు ఒక రోజుని కొన్ని యుగాలుగా భావించినట్లుగానే, ఆ విధంగా ఎవరు మోహము చెందినటువంటి జీవుడు ఇటువంటి జ్ఞానము కలిగి ఒక్క నిమిషంలోనే అనేక సంవత్సరాలు గడిచినట్లుగా, అనేక కల్పాలు జరిగినట్లుగా భావిస్తూ ఉంటాడు అని సరస్వతీమాత తెలియజేస్తూ, ఇంకా అప్పుడు అతనికి ఏమనిపిస్తుంది అంటే, తిననటువంటి వానికి తినవలసినటువంటి భ్రాంతిలాగానే, అంటే భోజనం చేయనటువంటి వానికి భోజన భ్రాంతిలాగానే వాడు పుట్టకనే ఏమనుకుంటున్నాడు? నేను జన్మించాను, నా శరీరం వదిలిపోతుంది, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి అనేటువంటి మిథ్యాజనితమైనటువంటి జ్ఞానం కూడా కల్పితమవుతుంది. భుక్తేప్యభుక్తది దృష్టామిత్యలం కితవాదిషు శూన్యతా కీర్ణతామేతి తుల్యం వ్యసనముత్సవైః విప్రలంభోభిలాభస్య మదస్వప్నాది సంవిధి. అప్పుడు శూన్యస్థానము అంటే ఏమీ లేనటువంటి ఖాళీ ప్రదేశం కూడా పూర్తిగా జనసందోహములలాగానే, జనాకీర్ణమైనట్లుగానే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మోహభ్రాంతి చెంది ఉన్నాడు. అందువలన విపత్తు, ప్రమాదం కూడా ఏ విధంగా అంటే, వానికి ఉత్సవంలాగానే, జాతరలాగానే, చాలా ఆహ్లాదకరంగానే అనిపిస్తుంది. తను మోసపోతూ కూడా తాను ఏమనుకుంటాడు అంటే, నేను లాభాన్ని పొందుతున్నాను అన్నట్లుగా భావిస్తాడు. అంటే లేకనే ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా భావించేటువంటి శరీర ధారణాది విషయమునందు శరీరమే సత్యము అని భావించేటువంటి జీవుడు మోహాజనితమైనటువంటి కారణం చేత ఈ విధంగా భ్రమ చెందుతూ ఉంటాడు. తైక్షణ్యం యథామరీచ బీజకణే స్థితం స్వం స్తంభేషు చారచిత పుత్ర కలజాలమంతః దృశ్యం త్వనన్యదిదమేవ మజేస్తి శాంతం తస్యాస్తి బంధన విమోక్ష దృశః కుతః కాహ. అంటే మిరియం గింజనందు ఏ విధంగా కారం ఉంటుంది? పైకి కనబడుతుందా? కనబడదు. మిరియం గింజ చాలా చిన్నగా నల్లగా ఉంటుంది. అయినా కూడా దానిని కొరికి చూసినప్పుడు దాని యందు కారం ఏ విధంగా ప్రస్ఫుటిస్తుందో, అలాగే స్తంభమును చెక్కబడినటువంటి బొమ్మ కూడా, అంటే స్తంభమునందు బొమ్మ చెక్కినప్పుడు ప్రత్యేకంగా బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అదే బొమ్మ చెక్కకుండా ఉట్టి స్తంభమే ఉన్నప్పుడు ఆ స్తంభమే కనిపిస్తుంది. మరి చెక్కాలి అనుకున్నటువంటి బొమ్మ దాని యందు నిక్షిప్తమై ఉన్నది, కానీ ప్రత్యేకమైనటువంటి ఆకృతిని సంతరించుకొని లేదు. ఆ విధంగానే భ్రమతో నిండిపోయినటువంటి ఈ దృశ్య జగత్తు అజుడు అంటే పుట్టనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు అయిన పరమ పురుషుడుని ఆశ్రయించుకుని ఉన్నప్పటికీ కూడా దానికి ఈ పృథక్ సత్త లేదు అనేటువంటి విషయాన్ని ఎవరైతే మోహజనితమైనటువంటి
అజ్ఞానానికి లోబడి ఉంటారో వారు గ్రహించలేరు. మరి ఈ ఎప్పటికీ పుట్టనటువంటిది శాశ్వతమైనటువంటి పరమ పురుషత్వాన్ని ఎవరైతే ఆశ్రయించుకొని ఉంటారో దానికి ఈ పృథ్వీ సత్తా, ఈ శరీరం యొక్క స్థూలత్వము, జగత్తత్వము అనేటువంటిది లేదు అని ఎవరు గ్రహిస్తారు అంటే ముక్తత్వము చెందినటువంటి పురుషులు మాత్రమే గ్రహిస్తారు అని శ్రీ వశిష్ఠదేవులు ఉత్పత్తి ప్రకరణమునందు ఈ లీలోపాఖ్యానము అనేటువంటి దాని యందు ఈ పారమార్థికమైనటువంటి ప్రతిపాదనాన్ని చేసి ఇంకా కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు శ్రీరామచంద్రునితో అని. అయితే ఆ లీలతో ఇంకా శ్రీ సరస్వతీమాత ఈ విధంగా చెబుతూ ఉన్నారు అని తెలియజేస్తూ, ప్రతిభాంతి జగంత్యాసు మృతిమోహాదనంతరం జీవస్యోన్మేళనాదక్షణో రూపాణి వాఖిలాన్యలం. అప్పుడు మాత ఏమంటున్నారు, కళ్ళు విప్పి చూచినట్లయితే నానా రకాలైనటువంటి రూపాలు అగపడుతూ ఉంటాయి. అలాగే జీవుడు మృతి చెందిన తరువాత అసంఖ్యాకములైనటువంటి దృశ్య జగత్తులు అగపడతాయి. అంటే ఇక్కడ కళ్ళు విప్పి చూస్తే ఈ దృశ్యమాన జగత్తు అనేటువంటిది కనబడుతుందా? అలా కనబడదు. దానికి మానసికమైనటువంటి సంకల్పం జోడిస్తేనే ఈ దృశ్యమాన జగత్తు కనిపిస్తుంది. అంతేగాని అలాగే ఈ జీవుడు మృతి నందిన వెంటనే ఈ జీవుడి శరీర పతనం జరుగుతుంది. అంటే శరీరాన్ని వదిలివేస్తాడు. ఆ వదిలివేసిన తరువాత ఏమవుతుంది అంటే అసంఖ్యాకములైన అంటే లెక్కకు మించినటువంటి దృశ్య జగత్తులు అప్పుడు కనపడతాయి. ఎందుకు? వాడు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఉన్నాడు. ఆ ధరించినప్పుడు సూక్ష్మమైనటువంటి దృశ్య జగత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఉన్నాయి అంటే లెక్కకు మించి అసంఖ్యాకములైనటువంటి దృశ్య జగత్తులన్నీ కూడా అప్పుడు కనపడతాయి. దిక్కాల కలనాకాశ ధర్మకర్మమయానిచ పరిస్ఫురంత్యనంతాని కల్పాంత స్థైర్యవంతిచ. అంటే దిక్కులు, మరి కాలము, ఆకాశము, ఏ ధర్మము, దానిని అనుసరించినటువంటి కర్మలు, ఇవన్నీ కూడా ఎంతవరకు ఉంటాయి అంటే కల్పం చివరి వరకు. ఏ కల్పమైతే జరుగుతూ ఉన్నదో ఆ కల్పాంతం వరకు మాత్రమే స్థిరంగా ఉండేటువంటి వస్తువులు ఏమేంటి? ఈ దశ దిక్కులు కానీ, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాదులు కానీ, ఈ ఖాళీ ప్రదేశమైనటువంటి ఆకాశ స్వరూపం కానీ, మరి తత్సంబంధమైనటువంటి ధర్మాలు కానీ, తదనుగుణమైనటువంటి కర్మలు కానీ, ఇవన్నీ కల్పాంతం వరకు మాత్రమే స్థిరంగా ఉండేటువంటి వస్తువులు. మరి ఇవన్నీ కూడా ఆ చిదాకాశమనే ప్రస్ఫుటితంలే అవుతాయి. మరి కల్పం అయిపోయిన తర్వాత కల్పం నశించింది, కల్పం అంతమైంది. అంతమైనప్పుడు ఈ వస్తువులన్నీ ఎక్కడికి పోతాయి? ఏ చిదాకాశం అయితే ఉంటుందో సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ సత్తా ఒక్కటే ఉంటుంది. దాని యందే ప్రస్ఫురితం అవుతుంది, దాని యందు లీనమై ఉంటుంది. నానుభూతం నాయదృష్టం తన్మయా కృతమిత్యపి తత్క్షణా స్మృతిత ఆమేతి స్వప్నే స్వమరణం యథా. అంటే జీవుడు అనుభవించనివి, అంటే జీవుడైనటువంటి వాడు ఎప్పుడూ అనుభవించల, అయినప్పటికీ చూడనటువంటివి, వాడు గాంచనటువంటివి, మరి వాడు చేయనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వప్నంలో నిజమృత్యువులాగానే స్మరణకు వస్తూ ఉంటాయి. వాడు కొన్ని అనుభవించవచ్చు, మరికొన్ని అనుభవించకపోవచ్చు. కొన్ని చూడవచ్చు, మరికొన్ని చూడకపోవచ్చు. కొన్ని కార్యాల రూపంలో చేయవచ్చు, మరికొన్ని వనర్పకపోవచ్చు. ఇటువంటి విషయాలన్నీ కూడా స్వప్నంలో నిజమృత్యువు వలె వాడికి స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో వాడు చచ్చిపోతాడు. మరి తర్వాత మెలకు వచ్చినప్పుడు వాడు బ్రతికే ఉంటాడు. నేను ఇందాక చనిపోయాను కదా అనుకుంటే అది మిథ్యాజనితం, లేకనే తను చచ్చినట్లు. మెలకువలో తను బ్రతికే ఉన్నాడు. మరి ఆ చావు మెలకువలోకి కొనసాగిందా? లేదు. అలాగే భ్రాంతిరేవ మనంతేయం చిద్వ్యోమా వ్యోమ్ని భాసురా అపకుడ్య జగన్నాంని నగరీ కల్పనాత్మిక ఇదం జగదయం సర్గ స్మృతిరేవేతి జృంభతే దూరకల్పక్షణాభ్యాస విపర్యాసైక రూపిణి. ఇటువంటి భ్రాంతికి కల్పిత నగరం లాగానే, అంటే
మనం ఒక నగరాన్ని ఊహించాం, ఆ ఊహ తొలగిపోయింది. మనం ఊహించిన నగరం ఉన్నదా? లేదు. అంటే అది భ్రాంతి జనితము. అందుకే ఈ భ్రాంతికి కల్పించిన నగరం లాగానే దీనికి ఒక మూలం ఉన్నదా? ఊహకు కల్పితానికి మూలం ఉన్నదా? ఒక ఆధారం ఉన్నదా? ఒక ఆసరా ఉన్నదా? అవి ఎప్పటికీ లేవు. అందుకే ఆ ఊహ కల్పన అనేవి లేనప్పుడు మనం ఊహించుకున్న సమయంలో ఏ నగరాలు, ఏ దృశ్యాలు, ఏ వస్తు సముదాయం ఉన్నవో అవి లేకుండా పోతాయి. అలాగే మరి ఇవి మూలం లేకపోయినా, వీటికో ఆధారం లేకపోయినా కూడా ఇవి ఎక్కడ ఉంటాయి? ఈ ఊహలన్నీ అంటే చిదాకాశమునందు ఏ జ్ఞానస్వరూపమైతే ఉంటుందో దాని యందు అలరారుచూ ఉంటాయి. ఆ తర్వాత ఈ భ్రాంతి, ఇది జగత్తు, ఇది సృష్టి, ఇది దూరము, ఇది దగ్గర, ఇది క్షణము, ఇది అల్పకాలము అనేటువంటి భ్రమగా కూడా మారుతుంది. అలా మారి అంటే తనకు తనే కొన్ని లెక్కలు వేసుకుంటుంది, కొన్ని వస్తువులకి కొన్ని పేర్లు కల్పించుకుంటుంది. దాని ప్రకారంగా ఈ భ్రాంతిని ఇదే జగత్తు, ఇదే సృష్టి, ఇది ఇంత దూరం ఉన్నది, ఇది ఇంత దగ్గర, ఇది క్షణకాలమే, ఇది అల్పకాలము అనేటువంటి లెక్కలు ఊహలు వేసుకుని అటువంటి భ్రమగా మారిన తర్వాత మళ్ళీ దానికి పూర్వంలో ఉన్నటువంటి స్మృతి విస్తరిల్లుతూనే ఉంటుంది. ఈ విస్తరిల్లేటువంటి పూర్వస్మృతి భ్రమగా మారి ఏ విధంగా ఉంటుంది అంటే, నానుభూతానుభూత చ జ్ఞప్తిరిత్తం ద్విరూపిణి పూర్వకారణరిక్తైవ చిద్రూపైవ ప్రవర్తతే. అంటే అనుభూతములైనవి అంటే అనుభవించగా మిగిలినటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో అలాగా మరి అననుభూతములు వానికి అసలు అనుభవంలోకే రాలేదు. మరి వానికి అనుభవ జ్ఞానం ఏ విధంగా సమకూరుతుంది? లేదు. అలాగే ఈ అనుభూతమైనది అనుభూతము కానటువంటి స్మృతులు కూడా నిండి ఉంటాయి. ఈ స్మృతులు రెండు ఏంటవి? అనుభూతమైనవి, అనుభూతము కానటువంటివి. ఈ రెంటికి కూడా ఏ విధంగా చిద్రూపమునందే అది వెలయుచూ ఉంటుంది, అక్కడే అలరారుచూ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ అనుభూతమైనటువంటిది అనుభూతము కానటువంటి ఈ రెండు స్మృతులకి కూడా ఎటువంటి కారణము లేదు. కారణరహితమైనటువంటి ఈ రెండు స్మృతులు ఆ చిద్రూపమునందే వెలయుచూ ఉంటాయి అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ ఉన్నారు శ్రీరామచంద్రునికి. ఏమని? లీలాదేవికి శ్రీ సరస్వతీమాత ఈ విధంగా ఉపదేశిస్తూ ఉన్నారు అని చెబుతూ, నానుభూతేనుభూతత్వం సంవిధం తరుదేత్యపి స్వప్న బ్రహ్మదావన్యన్మే విపరీతాపి పితరీవ పితు స్మృతి. స్వప్న భ్రమయందు వస్తు స్మరణ కలుగునట్లుగానే తండ్రి వలె ఉన్నవానిని కాంచిన తండ్రి గుర్తుకు వచ్చినట్లుగానే అననుభూత వస్తువులు కూడా అనుభూతములైనట్లుగానే భ్రమ కలుగుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే, స్వప్న భ్రమయందు వస్తు స్మరణ కలుగునట్లుగానే స్వప్నంలో భ్రమ కలుగుతుంది. ఏంది? మనం అనుభవించేటువంటి అనుభూతములైనటువంటి వస్తువులన్నీ కూడా సత్యము అనేటువంటి భ్రమ కలుగుతుంది. దాని వలన మరి మెలకువలోకి వచ్చిన అంటే కళ అంతరించిపోయినా కూడా ఆ వస్తువులు ఏదైతే కళానుగతంగా అనుభవించినటువంటి వస్తువుల యొక్క స్మరణ మెలకువలోకి వచ్చినప్పుడు కూడా ఉన్నట్లుగానే, అలాగే తండ్రిలా ఉన్నటువంటి వారిని, తండ్రి వయసులో ఉన్నటువంటి వారిని చూచినప్పుడు తన తండ్రి గుర్తుకొచ్చినట్లుగానే, అట్లాగే తన యొక్క అనుభూతంలోకి రానటువంటి వస్తువులు కూడా వానికి అనుభవంలోకి వచ్చినట్లుగా వాడికి అలా భ్రమ కలుగుతూ ఉంటుంది అని చెబుతూ, కదాచిత్ స్మృతితాం త్యక్త్వా ప్రతిభామాత్ర మేవస భాతి ప్రథమ సర్గేషు రూపేణ తదనుక్రమాత్. ఈ సంకల్పమయముకు ఈ సంసారము కూడా సృష్టి కాలమున విధాత కల్పనయందు ఈమిడే ఉన్నది. ఆ తర్వాత అదే స్థూలమైంది. అలా స్థూలమగుచు క్రమంగా ఏమైంది అంటే రూపాన్ని దాల్చుతూ ఉన్నది. సంకల్పమయమగు సంకల్పంతో నిండిపోయినటువంటి ఈ సంసారము అంటే ఈ దేహధారణలటువంటి విషయము. సంసారము అన్నప్పుడు శరీరము యొక్క ఉత్పన్నము, మరి దాని యొక్క వినాశం.
ఈ ఉత్పన్న వినాశాల మధ్యస్థితి ఏదైతే ఉంటుందో అది ఆ సంసారం కూడా, దానినే చావు పుట్టుకలకు సంబంధించినటువంటి విషయమే సంసారం. ఈ సంసారం కూడా సృష్టి కాలమున, అంటే సృష్టి ఉదయించేటువంటి సమయంలో, ఏ శరీరం అయితే ఉత్పన్నమయ్యేటువంటి సమయం ఉంటుందో, ఏ ప్రపంచమైతే ఉత్పన్నమయ్యేటువంటి సమయం ఉంటుందో, ఏ విశ్వమైతే సృజన కార్యానికి ప్రారంభం ఉంటుందో, అప్పుడు ఈ సృష్టి కాలంలో ఈ సంకల్పమయమైనటువంటి సంసారం అంతా కూడా ఏ రచన చేసేటువంటి స్రష్ట ఉన్నాడో ఆ స్రష్ట యొక్క కల్పన యందు ఇదంతా ఇమిడే ఉన్నది. ఆ తర్వాత అదే ఏమైంది, విస్తారమైంది, ఒక ఆకారాన్ని తీసుకున్నది, అది క్రమంగా రూపాన్ని దాల్చుకున్నది. ఆ దాల్చడమే ఈ ప్రపంచం. ప్రపంచము అంటే పంచభూతాల యొక్క కలయికే ప్రపంచం. ఈ పంచభూతాలు అంటే ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క దేహధారణను ధరించడం. దేహధారణలు అంటే వస్తూ పోతూ ఉండేటువంటి శరీరాలు తీసుకోవడం, వదిలిపెట్టేటువంటి క్రమం. అంటే ఇది కేవలం మానవ శరీరాలు మాత్రమే కాదు, జీవి ధరించేటువంటి ఉపాధుల యొక్క పరంపర అని చెబుతూ, దృశ్యం త్రిభువనాధీతమనుభూతం స్మృతౌ స్థితం కేశాం చిత్తన్వికేశాం చిన్నానుభూతం స్మృతౌ స్థితం ప్రతిభాసతయే వేదం కేశాంచిత్ స్మరణం వినా చిదణూనాం వ్రజే సత్వం కాకతాళీయవద్యతః. ఓ తన్వి, ఓ పుత్రి, ఈ జగదృశ్యమును కొందరు స్మృతి అందే అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది జగదృశ్యాన్ని ఏ విధంగా, వాని యొక్క వాసనల యందు, వాని యొక్క జ్ఞప్తి యందు, వాని యొక్క సంకల్పమునందే అనుభవిస్తూ ఉంటారు. అదే కొందరైతే స్మృతి యందు, అంటే వాని యొక్క గుర్తులో అది అనుభవించేటువంటి ఆకారంగానే ఉంటుంది, వాడు అనుభవిస్తున్నట్లుగానే ఉంటాడు. మరికొందరికైతే ఏ విధంగా ఉంటుంది అంటే కాకతాళీయముగా, స్వాభావికంగానే, అంటే సహజముగానే, ఎటువంటి స్మరణ లేకుండానే అది అనుభవానికి వస్తూ ఉంటుంది. వాడు ఎటువంటి స్మృతి స్మరణ ఉండదు, అయినా కూడా ఇటువంటి క్రియలన్నీ కూడా సహజముగా అనుకోకుండా అప్పటికప్పుడు వాని యొక్క అనుభవానికి వస్తూ ఉంటాయి అని చెబుతూ, అత్యంత విస్మృతం విశ్వం మోక్ష ఇత్యభిధీయతే ఈప్సితానీప్సితే తత్ర నస్తః కాచన కస్యచిత్. ఈ సంసారమును సంపూర్ణముగా విస్మరించడమే ముక్తి అనబడుచూ ఉన్నది. ఏ సంసారాన్ని, ఏ యొక్క శరీరాల యొక్క ధారణలు అనేటువంటివి ఉన్నవో వాటిని నేను శరీరం ధరించాను, నేను ఫలానా, వీరు నా బంధువులు, వీరు నా మిత్రులు, వీరు నా తల్లిదండ్రులు అనేటువంటి జ్ఞప్తి మొదట తను శరీరాన్ని గుర్తుంచుకున్నప్పుడే తదితర వస్తు సముదాయం అనేటువంటిది దానికి ఏకమవుతాయి. అలాగే ఈ సంసారాన్ని సంపూర్ణంగా పూర్తిగా ఎవడైతే మరిచిపోతాడో, అసలు ఈ శరీరము నేనని, ఇది ప్రపంచమని, ఇది జగత్తని, ఇది దృశ్యమని, ఇది నేనని, నేను ఫలానా అని ఎవరైతే నేను పుట్టాను అనేటువంటి విషయం ఎవరైతే గుర్తు లేకుండా మరిచి ఉంటారో వారే నిజమైనటువంటి ముక్తిని పొందుతూ ఉన్నారు. అంటే వారికి శరీరాల యొక్క రాకపోకల మీద ఒక అంచనా కాదు కదా, ఆలోచన మాత్రంగా కూడా స్మరణ లేదు. అందువలన ఈ సంసారమున కోరదగింది కానీ నిరాకరింపదగినది కానీ ఏమీ లేదు. శరీరము అనేటువంటిదే లేనప్పుడు మరి ఆ శరీరానికి ఇది అవసరమని, ఇది ఇష్టం లేదని, ఇది అవసరం లేనిదని, ఇది కావలసినది అనేటువంటిది స్వీకరించవలసినది, మరి దానిని తిరస్కరించవలసినది ఏదైనా ఉన్నదా అంటే ముక్తత్వము పొంది శరీరాన్ని మరిచి శరీరము నేను అనే భావన లేనటువంటి వారు, ఈ సంసారము అనే స్థితిని మరచినటువంటి వారికి ఈ యొక్క సంసారములో వాడు కోరదగింది కానీ విడిచిపెట్టదగింది కానీ ఏమీ ఉండదు. వాసనారాహిత్యపూర్వకమైనటువంటి అంటే ఈ జగత్తు యొక్క అత్యంత విస్మృతి లేకనే ఉన్నటువంటి ఈ యొక్క అత్యంత భావము, దాని యందు అంటే ఇది లేదని ఉన్నదని ఎటువంటి భావన చేయనటువంటి వాడు, అంటే ఈ సంసారమునందు మరుపు చెందినటువంటి వాడు
వాడు పొందినటువంటి స్థితియే మోక్షము అని చెప్పబడుతుంది. అయితే వాసనారహితమైనటువంటి ఈ మోక్ష దశ యందు చైతన్యము తప్ప మరి రెండవ వస్తువు లేదు. ఆ లేని కారణం చేత ఇక ప్రియమని అంటే ఇష్టమని, అప్రియమని ఏమైనటువంటి విషయాలు కూడా ఎవ్వనికి ఎప్పటికీ కూడా ఉండవు అని శ్రీ సరస్వతీమాత తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాక అత్యంతాభావ సంపత్తిం వినాహంత జగత్స్థితే అనుత్పాదమయీ హ్యేషానోదేత్యేవా విముక్తత. అహం జ్ఞానమును, అహం అంటే నేను, ఈ నేను అనేటువంటి గుర్తించబడే జ్ఞానం తదనువర్తి అయినటువంటి దృశ్య జగత్తు యొక్క నేను అన్నప్పుడు నా చుట్టూ, నా తర్వాత, నా కోసము, నా సమీపము, నా వెంట అనేటువంటి తత్సంబంధమైనటువంటి ఏ దృశ్య జగత్తు ఉంటుందో అది ఇక్కడ నేను అనేది ఉన్నప్పుడు దృశ్య జగత్తు ఉన్నది. నేను అనేది గుర్తించబడినప్పుడు అత్యంతాభావము అంటే లేకనే ఉన్నట్లుగా గుర్తించబడేటువంటి ఏ దృశ్య జగత్ అయితే తెలియకుండా ఉంటుందో ఆ తెలియనప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది. ఏ విధంగా అహం నేననేటువంటి జ్ఞానము వానికి లేనప్పుడు అక్కడ మిగిలి ఉండేటువంటిది ఏంటి? దృశ్య జగత్తు అనేటువంటి భావన ఉండదు. ఎవడైతే నేను అనేటువంటి తన యొక్క స్వరూపాన్ని ఆపాదించుకున్నాడో అక్కడ అత్యంతాభావము అంటే లేకనే ఉన్నట్లుగా ఉండదు, దృశ్యం ఉన్నట్లుగానే సత్యముగా గోచరిస్తుంది. అటువంటి వారికి ఏమాత్రము కూడా ముక్తి అనేటువంటిది లభించదు. కానీ ఇక్కడ ముక్తి లభించాలి అన్నప్పుడు ఈ అహంజ్ఞానము తత్సంబంధమైనటువంటి ఈ దృశ్య జగత్తు యొక్క అంటే ఈ దృశ్య జగత్తు అనేటువంటిది ఎప్పటికీ లేనిదే అనే విషయాన్ని ఎవడైతే తెలియలేదో, ఎవడైతే తెలుసుకోలేకపోతాడో అప్పుడు వానికి ఈ ముక్తి అనేటువంటిది లభించదు అని తెలియజేస్తూ, భ్రాంతికి లోబడి మోహపడినటువంటి జీవుడు వానికి ఏ విధంగా అంటే భుజించినటువంటి వానికి భోజన భ్రాంతి లాగానే నేను జన్మించాను, నేను మృతి చెందుతాను, నా తండ్రి నా తల్లి అనేటువంటి బుద్ధి అనేటువంటిది వానికి ఉత్పన్నమవుతుంది. అప్పుడు శూన్యస్థానము గనక ఏమీ లేని ప్రదేశం కూడా జనముతో జనసందోహాలతో నిన్నట్లుగానే మరి ఆపద సమయం కూడా ఉత్సవంలాగానే వంచన తాను మోసపోతున్నాను అనేటువంటి స్థితి కూడా వాడు లాభపడుతున్నట్లుగానే వానికి మోహముతో కూడినటువంటి వానికి తోస్తూ ఉంటుంది. మిరియపు గింజనందు కారము స్తంభమును చెక్కబడినటువంటి బొమ్మ ఉండునట్లుగానే ఈ భ్రమతో నిండినటువంటి ఈ దృశ్య జగత్తు ఎప్పటికీ పుట్టనివాడు శాశ్వతుడు అయిన పరమ పురుషును ఆశ్రయించుకొని ఉన్నప్పటికీ కూడా దానికి ఏమాత్రము పృథక్సత్త లేదు అని ఎవరు గ్రహిస్తారు అంటే ముక్త పురుషులు మాత్రమే దానిని గ్రహిస్తారు. అది ఇతరుల సాధ్యం కాదు అని తెలియజేస్తూ ఈ విధంగా పరమార్థ ప్రతిపాదనాన్ని తెలియజేస్తూ ఇంకా శ్రీదేవి మాత శ్రీ సరస్వతీ మాత ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. కళ్ళు విప్పు చూచినట్లయితే నానా రకాలైనటువంటి రూపాలు అగపడున్నట్లుగానే మరి జీవుడు మృతి చెందిన తరువాత వెంటనే అసంఖ్యాకములైనటువంటి దృశ్య జగత్తులు అగపడతాయి. ఏ విధంగా అంటే అదృశ్య రూపంలో ఉన్నటువంటి దృశ్య జగత్తు అనేటువంటిది స్థూలమైనటువంటి కంటికి గోచరము కానట్లుగానే అదే శరీరం స్థూల దేహం ఎప్పుడైతే వదిలాడో ఆ భావన వదిలినప్పుడు అసంఖ్యాకమైన లెక్కకు మించినటువంటి దృశ్య జగత్తులు కనపడతాయి. అప్పుడు దిక్కులు మరి కాలాలు మరి ఆకాశము ధర్మము తత్సంబంధమైన కర్మలు ఇవన్నీ కూడా కల్పాంతం వరకు కూడా స్థిరముగా ఉండేటువంటి వస్తువులే అయినప్పటికీ ఇవన్నీ మరి కల్పాంతంలో ఎక్కడుంటాయి? ఆ చిదాకాశమునే ప్రస్ఫురితాలు అగుతూ ఉంటాయి. జీవుడు అనుభవించినవి చూడనటువంటివి అనుభవించేటువంటివి చేయనటువంటివి చేసేటువంటివి అయ్యే ఈ విషయాలన్నీ కూడా స్వప్నంలో వాడు గాంచినటువంటి కలలో వాడు చచ్చిపోయినట్లుగానే మళ్ళీ మెలకు వచ్చాక వాడు కలలో చచ్చిపోతాడు.
వాడికి కళ అంతరించిపోయింది, మెలకు వచ్చింది, వాడు బ్రతికే ఉన్నాడు. అలాగే ఈ విషయాలన్నీ కూడా ఏ విధంగా అంటే స్వప్నంలో తన యొక్క మృత్యువును చూసినట్లుగానే స్మరణకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ భ్రాంతికి మరి కల్పిత నగరం లాగానే మూలం లేకపోయినప్పటికీ కూడా చిదాకాశమున అలరారుచూనే ఉంటుంది. ఆ తర్వాత ఈ భ్రాంతి ఏ విధంగా ఉంటుంది? ఇది జగత్తని, ఇది సృష్టి, ఇది దూరంగా ఉన్నది, ఇది దగ్గరగా ఉంటుంది, ఇది క్షణమాత్రమే, ఇది ఎక్కువ సమయం, ఇది అల్పకాలము అనేటువంటి భ్రమగా మారి తనకు తాను ఊహించుకొని లెక్కలు వేసుకొనొచ్చు ఉన్నప్పుడు తనకి ఏ గత వాసన అయితే పూర్వస్మృతి ఉంటుందో అది కూడా దానితో కలిసి విజృంభిస్తుంది. అలాగే అనుభూతములైనప్పటికీ అంటే అనుభవించినప్పటికీ అనుభవించకపోయినప్పటికీ కూడా అంటే అనుభవంలో ఉన్నవి అనుభవంలో లేనివి అనేటువంటి రెండు రకాలైనటువంటి స్మృతులు కూడా ఇవి పోనీ ఎక్కడ ఉంటాయి ఇవి అంటే దీనికి ఒక కారణం లేదు. కారణరహితమైనటువంటి ఏ చిద్రూపమైతే ఉంటుందో ఆ చిద్రూపమనంది ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే స్వప్న బ్రహ్మయందు వస్తు స్మరణ కలిగినట్లుగానే ఏ విధంగా అంటే కలగాంచేటప్పుడు మనం అనేక వస్తు సముదాయంతో మనం ఏకీభవించినట్లు దానితో కార్యాలు జరుపుకున్నట్లుగా వచ్చిన మెలకువలోకి వచ్చినప్పుడు ఆ కళ కరిగిపోతుంది. అక్కడ వచ్చినటువంటి విషయాలన్నీ స్మరణకు మాత్రమే వస్తాయి కానీ ఆ వస్తు సముదాయం మాత్రం మెలకువలోకి రాదు. అలాగే ఆ స్మరణ కలిగినట్లుగానే మరి తండ్రి వలె ఉన్నవానిని గాంచిన తన తండ్రి వయసంత వాడిని లేదా తన తండ్రి దూరంగా ఉన్నాడు, తను ఎక్కడికో వచ్చాడు, తన తండ్రి వయసు ఉన్నటువంటి వాణిని కానీ తండ్రి పిల్లల్ని కానీ ఎవరినైనా చూచినప్పుడు తన తండ్రిని చూచినట్లుగానే తన తండ్రి జ్ఞాపకం వచ్చినట్లుగానే మరి అనుభూతము కానటువంటి వస్తువులు కూడా అప్పుడు ఆ ప్రస్తుత కాలంలో తన తండ్రి తన దగ్గర లేడు. ఎవరో తండ్రిని తన తండ్రి వయసు ఉన్నవాడిని చూసినప్పుడు తన తండ్రి జ్ఞాపకం వస్తాడు. అదేవిధంగా వానికి అనుభవం కానటువంటి వస్తు సముదాయం కూడా ఒక్కొక్క సమయంలో మిగతా వస్తువుల యొక్క సంపర్కముతోటి తనకు అనుభవంలోనేటువంటి వస్తువులను కూడా అనుభూతమే అనేటువంటి భ్రమణ కలిగిస్తుంది. సంకల్పంతో నిండిపోయినటువంటి సంసారం కూడా సృష్టి కాలంలో మరి ఎక్కడుంటుంది అంటే ఇది విధాత ఏ సృష్టి కార్యం చేసేటువంటి స్రష్ట ఉన్నాడో ఆయన యొక్క కల్పన యందు ఇది ఎంత ఇమిడే ఉంటుంది. ఆ తర్వాత అది మాత్రమే ఆ స్థూలంగా మారుతూ క్రమంగా అది రూపాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ఓ పుత్రి ఈ జగదృశ్యమంతా కూడా కొందరు వారి యొక్క స్మృతి అందే వారి యొక్క గుర్తులో మాత్రమే అనుభవిస్తూ ఉంటారు. కొందరికి ఇది ఎలా ఉంటుంది అంటే వాని యొక్క గురుతులో అనుభవాకారంగా అనుభవిస్తున్నటువంటి ఒక ఆకారం కూడా పొంది ఉంటుంది. మరికొందరికైతే కాకతాళీయంగా అనుకోకుండా అటువంటి విషయాలన్నీ కూడా తను ఎటువంటి స్మరణ లేకుండానే అనుభవానికి కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సంసారము అనేటువంటిది సంపూర్ణంగా ఎవరైతే విస్మరిస్తారో దానినే ముక్తి అనబడుతుంది. అంటే ఇక్కడ జన్మ కర్మ వాసన రాహిత్యం ఏదైతే ఉంటుందో అదే ముక్తి అనబడుతుంది. అందువలన ఈ సంసారంలో కోరదగింది కానీ మరి నిరాకరించేటువంటిది కానీ ఏదైనా ఉన్నదా అంటే లేదు. అంటే వాసనారాహిత్యపూర్వకమైనటువంటి ఈ జగత్తు యొక్క అత్యంత విస్మృతి లేకనే ఉన్నట్లుగా భావించేటువంటి భావన నశించిపోయినదనుకో అది ఏ మరుపు, ఆ మరుపునే మోక్షము అని చెప్పబడుతుంది. అయితే వాసనారహితమైనటువంటి ఈ మోక్ష స్థితి యందు మరి చైతన్యం తప్ప రెండో వస్తువు ఏమైనా ఉంటుందా అంటే చైతన్యము మాత్రమే ఉంటుంది. దానినే మోక్షము అన్నాం. అయితే ప్రియము అప్రియము అనేటువంటివి ఆ రెండో వస్తువు లేని కారణం చేత అక్కడ వానికి ఇష్టమైనది కానీ ఇష్టం లేనిది అనేటువంటిది కానీ వదిలించుకోవలసింది స్వీకరించవలసింది ఏమీ ఉండవు అని చెబుతూ, అయితే వీటన్నింటికీ అహంజ్ఞానం అంటే నేను అనేటువంటి జ్ఞానం ఏ విధంగా అయితే ఉంటుందో తత్సంబంధమైనటువంటి దృశ్య జగత్తు మొత్తం కూడా లేకనే ఉన్నట్లుగా ఎవరికైతే ఇది లేకనే ఉన్నట్లు కనిపిస్తుంది అనే విషయాన్ని ఎవరైతే గ్రహించలేకపోతారో వారికి ఈ ముక్తి అనేటువంటిది లభించదు అని శ్రీదేవి మాత చెప్తూ ఉన్నారు.
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.